సినిమా స్టార్టింగ్‌లో మనకొక డాగ్‌ననేది చూయిస్తారు. ఆ డాగ్ మధ్య కొన్ని ఎమోషనల్ క్లిప్స్ అనేవి ప్లే చేయడం జరుగుతుంది. తర్వాత హీరో యొక్క ఫ్లాష్ బ్యాక్‌ని చూయిస్తారు. ఆ తర్వాత హీరో సడెన్‌గా లేస్తాడు. హీరో ఒక డ్రంకర్ అండ్ హీరో షాప్‌కెళ్ళి ఒక సిగరెట్ అండ్ ఇడ్లీ కోసం అడుగుతాడు. షాప్‌లో ఇద్దరు ముసలి వాళ్ళు ఉంటారు. అందులో ముసలావిడ సిగరెట్ మంచిది కాదు అని చెప్తూ ఉంటుంది. బట్ ముసలాయన మాత్రం వ్యాపారాన్ని నష్టపరచకు అతను అడిగింది ఇచ్చేయ్ అని అంటాడు. తర్వాత హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరో చిన్నప్పటి నుంచి ఇల్లు, ఫ్యాక్టరీ, గొడవ, ఒక సిగరెట్ మరియు ఇడ్లీ తప్ప నథింగ్ ఇంట్రెస్టింగ్ అని ఇలా అనుకుంటూ ఉంటాడు ఎప్పుడు. బికాస్ ఫ్లాష్ బ్యాక్ లోనే వాళ్ళ ఫ్యామిలీ యాక్సిడెంట్ లో పోతుంది. అవి హీరోకి మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూ ఉంటాయి. తర్వాత హెవీ రెయిన్స్, ఒక డాగ్ రెయిన్ వల్ల హీరో ఇంటికి వస్తుంది. బట్ హీరో మాత్రం అక్కడ నుంచి కుక్కని పంపించడానికి ట్రై చేస్తాడు. హీరో మళ్ళీ వచ్చి చూసేసరికి ఆ కుక్క అక్కడే ఉంటుంది. అది చూసి హీరో కుక్కని తంతాడు. డస్ట్బిన్ లో చెత్తని పారేయగా దాన్ని తింటూ ఉంటుంది డాగ్. హీరో లైఫ్ బోరింగ్ గా సాగుతుంది. అంతేకాకుండా తనకి తిండి ఎక్కువగా లేకపోవడం దురదృష్టం అనుకుంటాడు. బట్ డాగ్ వెనక తిరగడం అది మరో పెద్ద దురదృష్టం అని ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఆ డాగ్ తనని ఫాలో అవుతూనే ఉంటుంది. అది హీరోకు పెద్దగా నచ్చదు. బట్ అక్కడే డాగ్ కి యాక్సిడెంట్ అవుతుంది. కానీ హీరో పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే కాలనీ వాళ్ళు ఆ డాగ్ కి చూస్తారు. మున్సిపాలిటీ వాళ్ళకు ఫోన్ చేయండి, లేకపోతే ఈ డాగ్ కాలనీలో ఉన్న పిల్లవాళ్ళని కరిచేది అని అంటూ ఉంటారు. అంతేకాకుండా యాక్సిడెంట్ అయిన కుక్కని పట్టించుకోకుండా యాక్సిడెంట్ చేసిన అతడికి ఉన్న చిన్న చిన్న గాయాల్ని పట్టించుకుంటారు కాలనీ వాళ్ళు. తర్వాత అక్కడ హీరో వచ్చి ఆ డాగ్ ని బైక్ లో వేసుకొని హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. అదంతా ఒక పాప గమనిస్తుంది. ఆమె పేరే ఆర్థిక. తనకు కూడా ఆ డాగ్ అంటే ఇష్టం. హీరో పెట్ హాస్పిటల్ కి తీసుకెళ్తాడు డాగ్ ని. డాక్టర్ హీరోకి తిడుతుంటాడు బికాస్ తను కేర్లెస్ గా అనుకుంటాడు. కానీ డాక్టర్ కి డాగ్ తనది కాదు అని తెలుస్తుంది. తనది కాకపోయినా సరే సేవ్ చేశాడు, పెట్ లవరేమో అనుకుంటాడు డాక్టర్. బట్ ఇక్కడ సమస్య ఏంటంటే ఆ డాగ్ ఆ కాలనీలో అయితే ఉండలేదు. ఎందుకంటే ఆ కాలనీలో ఎవరు డాగ్ పెంచాలి అని అలౌ లేదు. కానీ డాక్టర్ మాత్రం తన దగ్గర ఉంచుకోవడానికి కూడా ఇష్టపడడు. అందువల్ల డాక్టర్ ఓ 4 డేస్ ఆగండి, అప్పట్లో ఎవరో ఒకరు దీన్ని అడాప్ట్ చేయడానికి వస్తారు అని అన్నాడు డాక్టర్. కానీ హీరో నో అని చెప్పేసి డాగ్ ని అక్కడే వదిలేసి ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసరికి అక్కడున్న ఆర్థిక అనే పాప హీరోని అడుగుతుంది. అప్పుడు హీరో సైలెంట్ గా ఉండమని హింట్ ఇస్తూ తను సైలెంట్ గా డాగ్ ని తీసుకొచ్చాడు. అవును, హాస్పిటల్ నుంచి డాగ్ ని ఇంటికి తీసుకొచ్చాడు 4 డేస్ ఉంచుకోవడానికి. బట్ ఎప్పుడైతే డాగ్ ఇంటికి తీసుకొస్తాడో అప్పటి నుంచి హీరో బాగా డిస్టర్బెన్స్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ డాగ్ హీరోతో ఎప్పుడు సరదాగా గడపాలని అనుకుంటుంది. చుట్టుపక్కల ఉండే పిల్లలకి మెల్లిగా అక్కడే డాగ్ ఉందని తెలుస్తుంది. 4 డేస్ అయ్యింది కానీ అడాప్ట్ చేయడానికి ఎవరూ రాలేదు. డాగ్ ఏమో హీరోకి మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. లైక్ సోఫాలు కొరికేయడం కానీ ఇలా. అప్పటికి డాగ్ ని అడాప్ట్ చేసే వాళ్ళు వస్తూ ఉంటారు. కానీ ఆ డాగ్ అల్లరి చూసి వాళ్ళు అడాప్ట్ చెయ్యము అని చెప్పేసి వెళ్ళిపోతారు. తర్వాత కాలనీ వాళ్ళు కుక్క గురించి తెలుసుకొని కాలనీలో కుక్కని అలౌ లేకుండా సరే ఎందుకు పెంచుతున్నావు అని హీరోకి తిడుతూ ఉంటారు. బట్ హీరోకి మెల్లిగా కోపం వచ్చేసరికి వాళ్ళపై గట్టిగా అరిచేసి నా ఇల్లు నా డాగ్ నా ఇష్టం అంటాడు. కాలనీ వాళ్ళు సైలెంట్ అయిపోతారు. హీరో ఏమో ఎంత ట్రై చేసినా ఎవరు అడాప్ట్ చేయడానికి ముందుకు రారు. తర్వాత డాక్టర్ నుంచి ఒక చిన్న సజెషన్ తెలుసుకుంటాడు. అదే లైసెన్స్ ఉంటే ఈజీగా ఎవరైనా అడాప్ట్ చేస్తారు అని. అందువల్ల హీరో కూడా లైసెన్స్ తీసుకోవడానికి వెళ్తాడు. అక్కడే హీరోయిన్ కి మీట్ అవ్వచ్చు. అయితే లైసెన్స్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళందరి డాగ్స్ ని హీరోయిన్ చెక్ చేస్తూ ఉంటుంది. తను అందులో ఎక్స్పర్ట్. తనకి డాగ్స్ మీద కేరింగ్ కూడా ఎక్కువే. తర్వాత హీరో డాగ్ చూసేసరికి మీరు ఏం ఫుడ్ పెడతారు అని అడిగింది. అప్పుడు హీరో ఇడ్లీ అని చెప్తాడు. ఇడ్లీ ఒక్కటేనా అంటే చట్నీ కూడా అంటాడు సరదాగా. బట్ హీరోయిన్ అనుకుంటుంది మీరు ఈ డాగ్ ని సరిగ్గా చూసుకోవట్లేదు, దీనికి సపరేట్ ఫుడ్ అనేది ఉంటుంది అని. ముందు సరైన ఫుడ్ ని పెట్టండి అని హీరోయిన్ సజెస్ట్ చేస్తుంది. బట్ హీరో కేర్ చేయకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ తర్వాత హీరోయిన్ ఇంటికి వచ్చి మరి మీరు సరిగ్గా డాగ్ ని చూసుకోవట్లేదు అని కంప్లైంట్ వచ్చింది అని అంటారు. అప్పుడు హీరో కంప్లైంట్ ఇచ్చింది ఎవరని చెప్పేసి అడిగేసరికి హీరోయిన్ పక్కన ఉన్న అతను కంప్లైంట్ ఇచ్చింది హీరోయినే అని నోరు జారేస్తాడు. అప్పుడు హీరోకి కోపం వచ్చి ఏంటి మీది మీరు కంప్లైంట్స్ ఇచ్చేస్తారా అని అంటాడు. కానీ హీరోయిన్ కూడా మీరు డాగ్ ని సరిగ్గా చూసుకోవట్లేదని అందుకే కంప్లైంట్ ఇవ్వాల్సిందే అని తన ఇంట్లోకి వచ్చి చెక్ చేస్తూ ఉంటుంది. తన ఇల్లంతా వెరీ డర్టీగా ఉంటుంది. అయితే హీరోయిన్ డాగ్ కి కొన్ని టెస్ట్లు అనేవి చేస్తుంది. అక్కడ హీరో బాగా ఇరిటేట్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ డాగ్ హీరోకి గుర్తింపు అయిన ఒక వస్తువుని పడేస్తుంది. తర్వాత హీరో బయటికి వచ్చేస్తాడు. అక్కడే ఆ డాగ్ కూడా హీరోకి చూస్తూ ఉంటుంది. అదే సమయాన్న హీరో సడన్ గా అక్కడ కింద పడిపోతాడు. అది చూసి డాగ్
సడన్‌గా హీరోకి లేపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. బాగా ఫీల్ అవుతూ ఉంటుంది కూడా. అప్పటికి అంబులెన్స్ వస్తుంది. అంబులెన్స్‌లో ఉన్నవారు అనుకుంటూ ఉంటారు, తనకి తోడుగా ఎవరు రాలేదా అని. బట్ అదే సమయాన డాగ్ అంబులెన్స్ వైపు పరిగెడుతూ ఉంటుంది. అంబులెన్స్‌ని టార్గెట్ చేసి హాస్పిటల్ వరకు వస్తుంది. అలౌ చేయకపోయినా సరే లోపల వరకు వెళ్లి మరి హీరో దగ్గరికి చేరుకుంటుంది. అది చూసిన హీరో అర్థం చేసుకుంటాడు, అదే డాగ్ తనని ఇష్టపడుతుంది అని చెప్పి. తర్వాత నుండి హీరో మెల్లిగా డాగ్‌ని పట్టించుకోవడం మొదలెడతాడు. అదే టైంకి ఆ డాక్టర్ కొందరిని తీసుకొచ్చి డాగ్‌ని అడాప్ట్‌కి ఇద్దామని అనుకుంటాడు. అడాప్ట్ చేసుకునే వాళ్ళు డాగ్‌ని తీసుకెళ్తూ ఉంటే హీరో లైట్‌గా ఎమోషనల్ ఫీల్ అవుతాడు. ఫస్ట్ టైం హీరో డాగ్‌కి ఫ్రెష్ ఫుడ్ తెచ్చినా తినకుండానే వెళ్ళిపోతూ ఉంటుంది. హీరోకి డాగ్ బాగా గుర్తొస్తూ ఉంటుంది. తర్వాత హార్దిక అనే అమ్మాయి వచ్చి డాగ్ గురించి అడిగి ఒక పేపర్‌ని ఇస్తూ ఉంటుంది. ఈ పేపర్‌ని డాగ్‌కి ఇవ్వు అని అంటుంది. ఆ పేపర్‌లో డ్రాయింగ్ ఉంటుంది. అలా తను వెళ్ళిపోతుంది. అయితే అడాప్ట్ చేయడానికి హీరో ఇంకా సైన్ చేయలేదని, దానికోసం మళ్ళీ హీరో అడాప్ట్ చేసిన వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాల్సొస్తుంది. బట్ అక్కడే కుక్క మొత్తం అల్లరి చేసి పారేస్తుంది. ఎన్నెన్నో ఇంపార్టెంట్ వస్తువులు లైక్ టీవీలు ఇవన్నీ పాడేస్తూ ఉంటుంది. అందువల్ల అడాప్ట్ చేయాలనుకున్న వారు ఆ డాగ్‌ని రిటర్న్ ఇచ్చేద్దాం అని అనుకుంటారు. అందువల్ల హీరో సంతోషంగా డాగ్‌ని చూస్తూ నవ్వుతూ రిటర్న్ తీసేసుకుంటాడు. అప్పటినుంచి హీరోకి ఒక క్రేజీ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎవ్వరూ లేని తనకు ఫస్ట్ టైం తన కుక్కని ఒక కొడుకుగా ఫీల్ అవుతూ ఉంటాడు. అంటే అంత బాగా చూసుకుంటాడు అని. అయితే ఆ డాగ్‌ని ఒకసారి షాప్‌కి తీసుకెళ్తాడు హీరో. షాప్‌లో ఉన్న ముసలి వాళ్ళు డాగ్ బావుంది, ఇంతకి పేరేంటి అని అడుగుతారు. అప్పుడే హీరోకి గుర్తొస్తుంది దీనికి పేరు ఇంకా పెట్టలేదా అని. అప్పుడు హీరో ఒక మంచి పేరు ఆలోచిద్దామని చార్లీ అనే నేమ్‌ని ఫిక్స్ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా హీరో చాలా చేంజ్ అవుతూ ఉంటాడు. అంతేకాకుండా డాగ్‌తో కలిసి హార్దిక మరియు హీరో సరదాగా గడుపుతూ ఉంటారు అప్పుడప్పుడు. అంతేకాకుండా హీరో సిగరెట్ కూడా మానేస్తాడు. హార్దిక అనే అమ్మాయి డాగ్‌కి థాంక్స్ చెప్పడం నేర్పిస్తుంది. హీరో వచ్చాక హార్దిక నేను చార్లీకి థాంక్స్ చెప్పడం నేర్పించా అని అంటుంది. కానీ హీరో ముందు ఆ డాగ్ థాంక్స్ అనేది చెప్పదు. ఆ పాప ఫీల్ అవ్వి వెళ్తుంది. హీరో డాగ్‌ని తిడుతూ ఆమె ఫీల్ అవుతుంది కదా, ఎందుకు థాంక్స్ చెప్పలేదు అని డాగ్‌కి అంటుంటాడు. అప్పుడు డాగ్ కూడా బాగా ఫీల్ అయ్యి హీరోకి హగ్ చేసుకుంటుంది. సరే సరే నెక్స్ట్ టైం హార్దికకి థాంక్స్ చెప్పు అని అంటాడు. ఈవినింగ్ సర్ప్రైజ్ ఉంది అంటాడు. హీరో వర్క్‌కి వెళ్దాం అంటే డాగ్ అడ్డుకుంటుంది. కానీ హీరో వెళ్తాడు. అలా హౌస్ పెయింట్‌కి కావాల్సిన పెయింట్ వస్తువులు తీసుకొస్తాడు. డాగ్ అదే చోట ఉండడంతో హీరో దగ్గరికెళ్లి చెక్ చేసేసరికి అసలు డాగ్ లెవ్వదు. హీరో భయపడుతూ డాగ్‌ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు. డాగ్‌కి క్యాన్సర్ అని తెలుస్తుంది. డాగ్ రోడ్ మీద దొరకడం వల్ల ముందు నుంచే క్యాన్సర్ అని ఎమోషనల్ అవుతాడు హీరో. అండ్ అంతేకాకుండా డాగ్ కూడా ఫైనల్ స్టేజ్‌లో ఉంటుంది. ఉన్నన్ని రోజులైనా బాగా చూసుకుందాం అని హీరో ట్రై చేస్తూ ఉంటాడు. అలా ఆ ఎమోషన్‌లో హీరో మళ్ళీ సిగరెట్ కాలుద్దాం అని అనుకుంటాడు. కానీ అక్కడే డాగ్ టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అది గమనించిన హీరో డాగ్ కోరికని అర్థం చేసుకుంటాడు. అదే ఆ డాగ్‌కి స్నో వైపు వెళ్ళాలని ఉంది అని. అదే మంచు వైపు. ఇక్కడే సెకండ్ హాఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. హీరో వాళ్ళ పేరెంట్స్ ఫోటోస్ చూస్తూ ఉంటాడు. డాగ్ ఏమో బయటికి వెళ్దాం అని హెల్మెట్ తీసుకొస్తూ ఉంటుంది. హీరో తర్వాత బట్టలు సర్దుతూ డాగ్ కోరికని తీర్చడానికి వెళ్తాడు. నెక్స్ట్ డేకి బయటికి వెళ్ళాలని రెడీ అయిన హీరో హార్దిక త్వరగా రమ్మని, మీరు డాగ్ కి బాగా చూసుకోండి అని చెప్తూ ఉంటుంది. హీరో వెళ్తున్న సమయాన్న ఆ రోజు డాగ్ నాకు నిజంగానే థాంక్స్ చెప్పింది అని అంటూ ఉంటుంది హార్దిక. అయితే మొదట్లో డాగ్ కి ఇంజెక్షన్ అంటే భయం. ఎందుకంటే ఆ డాగ్ కి ఇంతకు ముందే ఒక వ్యక్తి ఇంజెక్షన్ ఇచ్చాడు. అతనే ఒక స్మాల్ విలన్ ఇన్ మూవీ. దానివల్లే ఇప్పుడు డాగ్ కి క్యాన్సర్ రీజన్ అయి ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు. ఆ వీడియో హీరోకి డాక్టర్ పంపుతాడు. అది చూసిన హీరో ఆ విలన్ యొక్క అడ్రస్ దగ్గరికి వెళ్లి తనని కొట్టి తన దగ్గరున్న మిగతా డాగ్స్ ని కూడా సేవ్ చేస్తాడు. అదే టైంన హీరోని కలవడానికి హీరోయిన్ ట్రై చేస్తుంది. ఎందుకంటే హీరోయిన్ కి హీరో మీద డౌట్, అదే డాగ్ ని సరిగ్గా చూసుకుంటాడా లేదా అని. హీరో ఒక రూమ్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఎందుకంటే తనకి ఆ చోటు ఎవ్వరు రూమ్ ఇవ్వరు. బికాస్ తన వెంట డాగ్ కూడా ఉంది కాబట్టి. అందువల్ల హీరో బ్లైండ్ మ్యాన్ గా గెటప్ వేసి ఎలాగో అలా అడ్జస్ట్ చేసి రూమ్ ఓకే చేస్తాడు. అలాగే హీరోయిన్ కూడా హీరోకు ఫాలో అవుతూ ఉంటుంది. హీరో తన డాగ్ ని ఒక బోర్డ్ కి కట్టేసి షాపింగ్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ డాగ్ తనతో పాటు బోర్డ్ ని కూడా తీసుకెళ్తూ పరిగెడుతూ ఉంటుంది. హీరో మళ్ళీ డాగ్ వెనకాల పరిగెత్తాల్సి వస్తుంది. ఆ బోర్డ్ వెళ్లి పోలీస్ కార్ మీద పడి గ్లాస్ బ్రేక్ అవుతుంది. అందువల్ల పోలీసులు డాగ్ అండ్ హీరోకి ఇద్దరిని అరెస్ట్ చేస్తారు. అప్పుడు అదే చోట హీరోయిన్ వచ్చి ఆ డాగ్ నాది అని అంటుంది. అంతేకాకుండా హీరో మంచివాడు కాదు, ఆ డాగ్ ని హింసిస్తూ ఉంటాడు అని చెప్తూ ఉంటుంది. హీరోయిన్ మిగతా డబ్బులు కట్టేసి డాగ్ ని బయటికి తీసుకుంటుంది. హీరోయిన్ మాత్రం హీరో మీద కంప్లైంట్స్ ఇస్తూ ఉంటుంది. అయితే హీరో బయటికి వచ్చి డాగ్ ని బైక్ మీద ఎక్కించుకుంటూ ఉంటాడు. బట్ హీరోయిన్ కూడా అదే బైక్ ఎక్కుతుంది. ఎందుకంటే హీరోయిన్ కి ఇంకా డౌట్ ఉంది. అదే తను కూడా సేమ్ విలన్ లానే తనకు విలన్ కి సంబంధం ఉందని
తను డాగ్స్ ని హింసిస్తాడు అని అనుకుంటుంది. అప్పుడు హీరోకి బాగా కోపం వచ్చి బైక్ దిగేస్తాడు. అప్పుడు డాగ్ కూడా దిగేసి హీరో దగ్గరికి చేరుతుంది. అప్పుడే హీరోయిన్ కి కాల్ వచ్చి తెలిసేది ఏంటంటే హీరోకి విలన్ కి సంబంధం లేదని. ఇక్కడే హీరోయిన్ కి హీరోకి డాగ్ అంటే ఇష్టం అని తెలుస్తుంది. తర్వాత నైట్ అవుతుంది. హీరోయిన్ అండ్ డాగ్ లోపల పడుకుంటే హీరో బయట ఉంటాడు. కానీ డాగ్ మాత్రం హీరో దగ్గరికే వెళ్తుంది. ఇలా డాగ్ గడిపే ప్రతి సమయం హీరోతోనే ఉండాలనుకుంటుంది. తర్వాత డాగ్ దురద పెడుతూ ఉంటుంది. ఎందుకా అని హీరో చూసేసరికి హెయిర్ ఉడుతూ ఉంటుంది బికాస్ ఆఫ్ క్యాన్సర్. అది చూసి హీరోయిన్ ఇలాంటి విషయాల్లో కేర్లెస్ గా ఉంటారా, ముందు నుంచే తెలుసుకోవాలి కదా అని అంటుంది. హీరో ఇక్కడే ఇరిటేట్ అండ్ ఫీల్ అవ్వి దగ్గరే ఉన్న షాప్ లో సిగరెట్ అడుగుతాడు. కానీ డాగ్ వచ్చి హగ్ చేసుకునేసరికి హీరో సిగరెట్ పారేస్తాడు. తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఒకరు వచ్చి హీరో యొక్క డాగ్ గురించి స్టోరీ చెప్పమంటాడు ఫర్ కవర్ స్టోరీ. హీరో తన యొక్క డాగ్ గురించి, తన కోరిక గురించి చెప్తూ ఉంటాడు. అదంతా విని డాగ్ కూడా ఫీల్ అవుతూ ఉంటుంది. తర్వాత హీరోయిన్ అండ్ ఫ్రెండ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత హీరో బైక్ ఆగిపోయేసరికి లిఫ్ట్ కోసం అడుగుతాడు. అక్కడ ఎవరు ఆపకపోయేసరికి ఒక ఆయన వచ్చి కార్ని ఆపుతాడు. అతడి దగ్గర కూడా ఒక బ్లాక్ డాగ్ అనేది ఉంటుంది. తను లిఫ్ట్ ఇస్తాడు. తను తన డాగ్ గురించి ఇంట్రొడ్యూస్ చేసి మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు. అయితే హీరో కూడా తన ఇంట్లోనే ఉంటాడు. అయితే తను కూడా ఒంటరివాడని, తనకు ఈ డాగ్ కొడుకు లాంటి వాడని తెలుసుకుంటాడు హీరో. అలా కొన్ని రోజులు తన దగ్గరే స్పెండ్ చేస్తాడు హీరో. 2 డాగ్స్ మంచి ఫ్రెండ్స్ గా తిరుగుతూ ఆడుతూ సరదాగా ఉంటాయి. కానీ హీరోకి మాత్రం క్యాన్సర్ మీద భయం వేస్తూ ఉంటుంది. హీరో తిరిగి వెళ్ళిపోతాడు. అదే ఒక చోట డాగ్స్ కాంపిటీషన్ కి చేరుతాడు. ఒక డాగ్ తర్వాత మరో డాగ్ కాంపిటీషన్ లో హై జంప్స్ చేస్తూ ఉంటాయి. తర్వాత తన డాగ్ చార్లీ ఛాన్స్ అనేది వస్తుంది. కానీ చార్లీ మాత్రం అటు ఇటు తిరుగుతూ టైం వేస్ట్ చేస్తుంది. ఇది చూసిన జడ్జెస్ హీరోకి తిడుతూ ఉంటారు. అదే టైంన డాగ్ కూడా జడ్జెస్ పై అరుస్తూ ఉంటుంది. హీరో బాగా ఇరిటేట్ అయ్యి డాగ్ మీద షటప్ అని గట్టిగా అరిచేస్తాడు. అది విన్న డాగ్ బాగా ఫీల్ అవుతుంది. హీరో ఒక చోట వెళ్లి కూర్చుంటాడు. హీరో ఇంకా నీ మొహం నాకెప్పుడు చూయించకు అని అంటాడు డాగ్ తో. హీరో వెళ్లి ఒక చోట కూర్చుంటాడు. డాగ్ ఫీల్ అవుతూ హీరో దగ్గరికి తిరిగి వెళ్తుంది. కానీ హీరో అక్కడ నుంచి మూవ్ అవుతూ ఉంటాడు. అంతేకాకుండా స్టిక్ తగిలి హీరో కింద పడిపోతాడు. అది చూసి డాగ్ ఫీల్ అయ్యి హీరోని లేపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇవన్నీ చూసిన ఆడియన్స్ షాక్ అవుతూ ఉంటారు. డాగ్ లో ఇంత టాలెంట్ ఉందా అని మెల్లిగా తెలుసుకుంటారు. అంతేకాకుండా హీరో కూడా డాగ్ టాలెంట్ ని బయట పెట్టడానికి కావాలనే ఇదంతా చేస్తూ ఉంటాడు. ఇక హీరో కూడా లేచేసరికి డాగ్ కూడా ఏ డాగ్ చేయలేనంత హై జంప్ చేసి చూపిస్తుంది. అన్ని డాగ్స్ కన్నా హై జంప్ చేసి హీరోకి అతుక్కుంటుంది. ఆడియన్స్ అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. కానీ హీరోకి ఆ చోటున పడుకోవడానికి ప్లేస్ లేదు. అందువల్ల హీరో పాడైన వెహికల్స్ లో పడుకోవాల్సి వస్తుంది. తిండి, డబ్బు, నిద్ర లేక హీరో శాలరీ కోసం కాల్ చేస్తాడు. కానీ తన పనికి శాలరీ కూడా ఇవ్వలేదు. అందువల్ల హీరో గట్టిగా అరిచేస్తాడు బై ఇరిటేటింగ్. అది చూసి చార్లీ అనే డాగ్ కూడా ఫీల్ అవుతుంది. తర్వాత బండి మీద వెళ్ళడానికి పెట్రోల్ కూడా ఉండదు. ఇంకా హీరో తన మొబైల్ ని తాకట్టు పెట్టి నా డాగ్ నిన్నటి నుంచి ఏం తినలేదు, తనకి ఫుడ్ కావాలి అని అంటాడు ఒక ఆయనతో. కానీ అతను మొబైల్ రిటర్న్ ఇచ్చేసి ఫుడ్ అనేది అందిస్తాడు ఇద్దరికి. అయితే చార్లీ వెళ్లి బండి మీద కూర్చుంటుంది. అదే మన డాగ్ అంటే చార్లీయే. బట్ హీరో అక్కడికి వచ్చి రా చార్లీ, ఇకపై ఆ బైక్ మనది కాదు అంటాడు. ఎందుకంటే హీరో ఆ బైక్ అమ్మేసి డబ్బులు తీసుకుంటాడు కాబట్టి. తర్వాత వేరే వాళ్ళ వెహికల్స్ లో లిఫ్ట్ తీసుకుంటూ వెళ్తూ ఉంటాడు. డాగ్ మెడిసిన్ కోసం హీరో అప్పుడే తన ఇంటికి వెళ్ళకూడదు అని తెలుసుకుంటాడు. హీరో దేవుడికి మొక్కుతూ ఉంటాడు. అలా కొన్ని డేస్ గడిచిపోతాయి. హీరో అంటాడు, చార్లీ నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు అని. అప్పుడు డాగ్ వచ్చి హీరోకి హగ్ చేసుకుంటుంది. అలా మరికొన్ని డేస్ అనేవి గడుస్తూ ఉంటాయి. డాగ్ తన ఫుడ్ ని కంప్లీట్ చేశాక తనకి ఇంకా ఆకలేస్తుంది అని తెలుసుకున్న హీరో తన ఫుడ్ కూడా డాగ్ కే ఇచ్చేస్తాడు. ఇలా డాగ్ ఫీలింగ్స్ అన్ని అర్థం చేసుకుంటూ ఉంటాడు హీరో. అలా ఫైనల్లీ బస్ లో స్నో వైపు చేరుకుంటారు. ఇట్ మీన్స్ చార్లీ కోరిక కూడా ఒక్కసారైనా స్నోలో చూడాలి, ఆడాలి అని. కానీ స్నోకి కొంచెం దూరం ఉంది. అక్కడికి చేరుకోకుండా బస్ అక్కడే ఆగిపోతుంది. అక్కడున్న ఆర్మీ వాళ్ళు ఆపేసి ల్యాండ్ సైడ్ అయింది అని చెప్పి ఇక వెహికల్ ముందుకు వెళ్ళదు అని అంటాడు. అది విన్న హీరో బాగా రిక్వెస్ట్ చేస్తూ నా చార్లీ కోరిక సార్ అది, ఒక్కసారైనా స్నో దగ్గరికి వెళ్ళాలి అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. అది విన్న మరో ఆర్మీ హీరోని తన ఇంటికి తీసుకెళ్లి మాట్లాడుతూ ఉంటాడు. అదే తనకు కూడా డాగ్స్ ఇష్టము అని చెప్పేసి. అండ్ ఆల్సో హీరో యొక్క స్టోరీ కూడా తనకి తెలుసు. ఎలా అంటే మొదట్లో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఒక కవర్ స్టోరీ రాశాడు హీరో గురించి. సో ఆ స్టోరీ వరల్డ్ మొత్తం పాపులర్ అవ్వడం జరిగింది. కానీ ఆ ఆర్మీ ఇంకోటి కూడా చెబుతాడు. అదేంటంటే స్నో వైపు వెళ్ళడం కష్టమని. అలా నైట్ అయిపోతుంది. కానీ హీరోకి మాత్రం తన డాగ్ ని స్నో వైపు తీసుకెళ్లాలి అని ఆశపడతాడు. అలా ఆ నైట్ న డాగ్ ని స్నో వైపు తీసుకెళ్తాడు. అక్కడే డాగ్ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అక్కడ హీరో కూడా అంటాడు, మళ్ళీ మనం ఇక్కడ రాలేము, ఇప్పుడే ఎంజాయ్ చేయి అని చెప్పేసి.
అలా డాగ్ అండ్ తను ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు స్నోలో. అలా స్నోలో తిరిగి మళ్ళీ ఆర్మీ దగ్గరికి చేరేస్తారు హీరో. అలా చార్లీ కోరికను తీరుస్తాడు మన హీరో. అంతేకాకుండా తన ఫ్రెండ్స్ ఆర్థిక, హీరోయిన్ అండ్ లిఫ్ట్ చేసిన వ్యక్తితో వీడియో కాల్ చేసి పడుకుంటారు. హీరో లేచి చూసేసరికి తన డాగ్ కనబడదు. భయంగా వెతకడం స్టార్ట్ చేస్తాడు. హీరో స్నో వైపు వెళ్లి వెతుకుతాడు. స్నోలో డాగ్ ఫుడ్ గుర్తింపులు కనబడేసరికి దాన్ని ఫాలో అవుతుంటాడు హీరో. ఒక చెట్టుకు తాకి పడిపోతాడు. మళ్ళీ లేచి వెతుకుతాడు. ఒక చోట ఇల్లు కనబడుతుంది. అక్కడే డాగ్ కూడా ఉంటుంది. అప్పుడు హీరో నన్నెందుకు వదిలేసి వెళ్ళిపోయావు అని ఫీల్ అవుతూ ఉంటాడు. తనని క్యాన్సర్ నుండి కాపాడలేకపోతున్నాం అని బాధపడుతూ ఉంటాడు హీరో. మొదట్లో డాగ్ హీరోకి థ్యాంక్స్ చెప్పడం లేదు అని ఆర్థిక ఫీల్ అవడం మనం చూసాం. కానీ ఈసారి మాత్రం చార్లీ హీరోకి థ్యాంక్స్ చెబుతుంది ఫర్ ద ఫస్ట్ టైం. డాగ్ యొక్క పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు హీరో. అలా అక్కడే తన డాగ్ కూడా చనిపోతుంది. హీరో బాగా ఏడుస్తాడు. తర్వాత ఇంట్లో ఏదో సౌండ్ వస్తుంది అని లోపలికెళ్ళి చూస్తే అక్కడ చిన్న కుక్కపిల్ల అనేది ఉంటుంది. చార్లీకి తను చనిపోతాను అని తెలిసే ఇంకో స్మాల్ డాగ్ ఇచ్చింది అని, అదే తన బేబీ అని హీరో అర్థం చేసుకుంటాడు. ఇక్కడే సినిమా అనేది ఎండ్ అవుతూ ఉంటుంది. నేను చాలా సింపుల్ గా షార్ట్ గానే ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ యాక్చువల్ గా ఎన్నెన్నో కామెడీ సీన్స్ అట్ ఫస్ట్ హాఫ్, ఫీలింగ్ సీన్స్ అట్ సెకండ్ హాఫ్, ఇలా ఎన్నో ఉన్నాయి. సో మీరు ఈ వీడియో చూసాక కూడా డెఫినెట్లీ సినిమా చూడొచ్చు అనమాట. సో ఈసారైనా మూవీని చూడడానికి వెళ్ళండి. సో ఇట్ వాజ్ ఏ కూల్ రిఫ్రెషింగ్ మూవీ. ఐ కెన్ రేట్ ఇట్ 4/5 ఫర్ దిస్ ఫిల్మ్. సో ఖచ్చితంగా చూసేయండి. థియేటర్స్ లో ఆడుతుంది. లేదు అంటే సో మీకు మంచి ఫీల్ అయితే ఇస్తుంది అనమాట. సో ఫైనలీ ఇదే అనమాట మన వీడియో. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్, కూల్, రిఫ్రెషింగ్ ఫిల్మ్స్ ఎక్స్ప్లెనేషన్ కోసం మన ఛానల్ ముందుగానే సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. ఫైనలీ దట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ యూ ఆల్ లవ్ దిస్ వీడియో. స్టడీ ఫర్ మోర్ అప్డేట్స్. మీ AMC అప్డేట్స్.